ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈరోజు ఒక చక్కని పాఠాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. కొంచెం సేపు వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాము. ఈరోజు మరి నేను చెప్పబోయేటువంటి పాఠం మనకందరికీ తెలిసినటువంటి విషయమే. మనమందరం కూడా ఎప్పుడు వినేదే. అయితే ఈరోజు పాఠం అసలు దీని గురించి ఒకసారి క్షుణ్ణంగా పరిశీలన చేద్దామని చెప్పి నేను ఆలోచన చేయటం జరిగింది. ఈరోజు మనం చెప్పుకునబోయే పాఠం గర్వము. ఏంటది? గర్వం. మరి ఈ గర్వము అంటే అసలు ఏమిటి? మన ప్రపంచంలో మరి రకరకాల మనుషులు ఉంటారు, రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాస్తవానికి అసలు గర్వము అంటే ఏమిటి? అసలు గర్వము గురించి బైబిల్ ఏమి చెప్పింది? అసలు గర్వం మనం పడొచ్చా లేదా గర్వపడకూడదా? అసలు గర్వం గురించి బైబిల్ చెప్పినటువంటి డెఫినేషన్ ఏమిటి? బైబిల్ చెప్పినటువంటి అర్థం కానీ నిర్వచనం కానీ ఏమిటి అనేది కొంచెం సేపు ఆలోచన చేద్దాం. ఎందుకంటే మనుషులు రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అసలు గర్వంగా ప్రవర్తించటం అంటే ఏమిటి? అసలు గర్వము అంటే ఏమిటి? అసలు గర్వము అంటే ఏమిటి అన్న దాని గురించి మనం ఆలోచన చేస్తే, గర్వము అంటే మనకు ఏదైతే ఉందో దానిని ఆధారం చేసుకుని లేక దానిని బేస్ చేసుకుని దానిని గూర్చి మనం గొప్పగా ఫీల్ అవుతూ ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కానీ ఎదుటి వారితో ప్రవర్తించేటప్పుడు కానీ నిర్లక్ష్యంగా మాట్లాడటం, నాకు ఎవరితో కూడా నేను ఎవరి మాట వినను, నేను ఎవరితో కూడా తగ్గించి ఉండవలసినటువంటి అవసరం లేదు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. దాన్నే గర్వము అంటారు. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే మనకున్నటువంటి ఆస్తిని చూసి కానీ, మనకున్నటువంటి వెండి బంగారమును చూసి కానీ, మనకున్నటువంటి ఐశ్వర్యాలని చూసి కానీ, లేక ఇంకోటి మనకున్నటువంటి ఉద్యోగాన్ని కూడా చూసుకుని కానీ చాలామంది మరి నిర్లక్ష్యంగా మాట్లాడటం, పొగరుగా మాట్లాడటం, నాకేంటి అని వారికి వారు మనసులోనే అనుకుని వారి మనసులో ఉన్నటువంటి ఏదైతే ఆలోచనలు ఉన్నవో అవే ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు అవే ప్రతిఫలింప చేయటం, ఇలా జరుగుతూ ఉంటుంది. దీనినే గర్వము అంటారు. అంటే ఎవరిని లెక్క చేయకపోవటం, ఎవరి మాట వినకపోవటం, నేను ఏదైతే నమ్మానో, నేనేదైతే చేస్తున్నానో, నా ఇష్టం అంటూ ఉంటారు చూసారా చాలామంది. నా ఇష్టం, నాకేంటి అంటూ ఉంటారు చూసారా. అంటే వాళ్ళ వెనక ఉన్నటువంటి ధనాన్ని చూసి,
ఐశ్వర్యాన్ని చూసి చాలామంది ప్రవర్తిస్తూ ఉంటారు. గర్వంగా మాట్లాడుతూ ఉంటారు. వారి యొక్క హావభావాల్లో కానీ, లేదనుకుంటే వారి యొక్క మాట్లాడే విధానంలో కానీ, వారు ప్రవర్తించేటువంటి ప్రవర్తనలో కానీ అదే కనపడుతూ ఉంటుంది. మనిషి మాట్లాడుతున్నప్పుడు మనకు తెలిసిపోతూ ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు ఇలాగ గర్వం అనేది మనం పడవచ్చా? అసలు గర్వపడొచ్చా మనం? గర్వపడితే ఏదైనా మనకు నష్టం జరుగుతుందా, లేక లాభం జరుగుతుందా అనేది మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే చాలామంది గర్వంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాగే బైబిల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి గర్వముగా ప్రవర్తించటం జరిగింది. ఆ వ్యక్తి గురించి ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. అంటే గర్వముగా ఉంటే ఏం జరుగుతుంది, గర్వముగా లేకపోతే ఏం జరుగుతుంది అనేది మనం బైబిల్ని ఆధారం చేసుకుని మనం మాట్లాడుకుందాం కాసేపు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. నెబుకద్నెజరు రాజు, ఆ రాజు అనుకుంటున్నాడు అనమాట. ఆ రాజు ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించితిని కదా అని తనలో తాను అనుకునేను. ఇతను అనుకున్నటువంటి మాటలు ఏమిటంటే, తన యొక్క రాజధానిని చూసి తను పరిపాలించేటువంటి ఈ నెబుకద్నెజరు ప్రపంచాన్ని అంతటినీ ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి రాజు. ఈ నెబుకద్నెజరు కాలంలోనే దానియేలు అనేటువంటి ప్రవక్త మరి ఆ యొక్క సంస్థానంలో ఆ యొక్క రాజు దగ్గర ఉండటం కూడా జరిగింది. అయితే ఈ రాజు ఏమనుకుంటున్నాడట, తన యొక్క రాజధానిని చూసి, ఆ యొక్క విశాల పట్టణమును చూసి ఏమనుకుంటున్నాడంటే, ఆ బబులోనును ఆ మహా విశాల పట్టణమును చూసి ఏమన్నాడు, నా బలము, నా అధికారము, నా ప్రభావము, నా ఘనతను కనపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించి తిని కదా. అంటే నా బలాన్ని చూపించుకోవటానికి, నా అధికారాన్ని చూపించుకోవడానికి, నా ప్రభావాన్ని చూపించుకోవడానికి, నా ఘనతను చూపించుకోవటానికి ఈ రాజధానిని నేను కట్టాను కదా. ఇవన్నీ చూపించుకోవడానికి అంటే ఏంటి, నేనేంటి, నెబుకద్నెజరు అంటే ఏంటి అనేది చూపించుకోవటానికి కట్టాడట రాజధాని. కనపరచుకోవటానికి తన బలాన్ని, తన ఘనతను, తన అధికారం, తన ప్రభావము, ఇవన్నీ కనపరచటానికి ఈ యొక్క బబులోను అనే రాజధానిని కట్టడం జరిగిందట. విశాల మహాపట్టణం. అంటే ఇది ఎవరితో అన్నాడు? మనుషులతో అనలేదు, తనలో తాను అనుకున్నాడు. ఏ మనిషితో కూడా అనలా, తనలో తాను అనుకుని గర్వపడ్డాడనమాట. అంటే నా అధికారం చూడండి, నా బలం చూడండి, నా ఘనత చూడండి, నా ప్రభావం చూడండి, ఇది నెబుకద్నెజరు అంటే ఇది అని తను చూపించుకోవటానికి, నేనేంటన్నది కనపరుచుకోవటానికి అది కట్టాడనమాట రాజధాని. కానీ అదే గర్వం. అది మనసులో అనుకున్నాడు అంతే. మనసులో అనుకోగానే వెంటనే ఏం జరిగిందట, ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చింది. ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చి, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను. చూసారా, ఎప్పుడైతే అతను గర్వపడ్డాడో తన మనసులో, దేవుడు వెంటనే
తన యొక్క రాజ్యాన్ని, ఈ బబులోను రాజ్యాన్ని తీసివేస్తాను అని చెప్పి పరలోకమునున్నటువంటి దేవుడు ప్రకటన ఇవ్వటం జరిగింది. ఆ వెంటనే ఏం జరిగిందో తెలుసా? కొంతకాలానికి నెబుకద్నెజరు రాజుగా తీసివేయబడ్డాడు. చూడండి, రాజుగా తీసివేయబడి ఏం జరిగిందో తెలుసండి? చివరికి చూడండి, చదువుతాను. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. మానవులలో నుండి అతనిని తరిమిరి, అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమునకు తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రేకల వంటివియు అతని గోళ్ళు పక్షుల గోళ్ళు వంటివియు ఆయను. చూసారా, వెంటనే సంభవించిందండి. ఎందుకు? గర్వపడ్డాడు. తన కట్టినటువంటి రాజధానిని చూసి, ఇది నా బలం, ఇది నా అధికారం, ఇది నా ప్రభావం. నెబుకద్నెజర్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? చూసారా, ఇది నేనంటే అని చూపించుకోవడానికి నేను కట్టాను కదా నా రాజధానిని అని మనసులో అనుకున్నాడు, మనసులో గర్వపడ్డాడు అంతే. దేవుడు వెంటనే రాజ్యాన్ని తొలగించాడు. అతను ఏమయ్యాడట? పశువుల వలె గడ్డి తిన్నాడట. ఏమన్నా మనుషులు ఎవరైనా గడ్డి తింటారా? మనుషులు ఎవరైనా గడ్డి తింటారా? కానీ ఈ నెబుకద్నెజరు మానవులలో నుండి తరుము వేయబడ్డాడు. పశువుల వలె గడ్డి తిన్నాడట. అంత మాత్రమే కాదు, ఇంకేం జరిగిందట? ఆకాశపు మంచు అతని దేహమును తడపగా, అంటే స్కిన్ కూడా పాడైపోయింది, శరీరము కూడా పాడైపోయింది. దేహాన్ని తడుపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు ఏకల వంటివి అయిపోయినాయి అంట. పక్షిరాజు ఏకలు అంటే అర్థమైందా మీకు? ఏమండి, పక్షిరాజు ఏకలు ఎలా ఉంటాయి తెలుసా? సాఫ్ట్గా ఉండవండి, చాలా స్టిఫ్గా ఉంటాయి. ఇలాగ గుర్రుబుచ్చిలాగా ఇలాగా. అర్థమైందా? అలా అయిపోయింది. ఎందుకు అయిపోయింది అంటే మంచుకు తడిచి ఎండకు ఎండి అలా అయిపోయినాయి. ఇంకా ఏమైపోయిందట? అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఏకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళు వంటివైను. పక్షుల గోళ్ళు చూసారా? మనం అంటే గోళ్ళు కట్ చేసుకుంటామండి. చాలామంది చూసారా, గోళ్ళు పెంచుకుంటూ ఉంటారు. ఆ గోళ్ళు ఎలా పెంచుకుంటారో తెలుసండి? పక్షుల గోళ్ళలాగా పెంచుకుంటూ ఉంటారు. పక్షుల గోళ్ళు తీసుకోవండి, అవి అంతటా అవే విరిగిపోతూ ఉంటాయి. అర్థమైందా? అందుకోసం ఏంటంటే పక్షుల గోళ్ళు ఎలా ఉంటాయో తెలుసా? వంకర్లు తిరిగి, సూదిగా వంకర్లు తిరిగి రకరకాలుగా ఉంటూ ఉంటాయి. అలాగే ఈ మధ్యకాలంలో మనుషులు కూడా పెంచుకుంటున్నారండి గోర్లు. అదేమోనంటే ఫ్యాషను, అదొక ఫ్యాషను. ఒక్కొక్క గోరికి ఒక్కొక్క కలరు. ఒకదానికి రెడ్, ఒకదానికేమో గ్రీను, ఒకదానికేమో బ్లూ, ఒకదానికేమో వైట్, ఒకదానికేమో ఎల్లో. గోళ్ళు పెంచి ఏమండి రకరకాల కలర్స్ వేసుకుంటున్నారు. అదేమోనంటే ఫ్యాషను. కొంతమంది గోర్లు పెంచుకోవడానికి టైం లేక ఆర్టిఫిషియల్ గోల్స్ కూడా పెట్టుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ గోల్స్ చూసారా, అమ్ముతున్నారండి అవి కూడా. అంటే ఈ గోరు పైన పెడతారనమాట, గోరు ఇంతంత గోర్లు ఉంటాయన్నమాట. ఫ్యాషన్ అండి, ఫ్యాషను. చూసారా, ప్రపంచం ఎటు వెళ్తుందో చూడండి. అసలు అలాంటి గోర్లు పెంచుకుంటే ఏంటో తెలుసాయి? పక్షుల గోళ్ళు లాంటివండి. అది ఇక్కడ అదే అంటున్నాడు. నెబుకద్నెజరు గోర్లు కూడా ఎలా అయిపోయినాయట? ఏమండి? పక్షుల గోళ్ళ వంటివి ఆయను. తల వెంట్రుకలు ఎలా అయిపోయినాయట? తల వెంట్రుకలేమో ఏమండి పక్షిరాజు రెక్కల ఏకల వంటివి. తలేమో రెక్కల ఏకలు, గోళ్ళేమో పక్షుల గోళ్ళు. ఏమండి, ఎందుకు అలా అయిపోయినాయి అంటే అతను మానవుల నుండి తరుము వేయబడ్డాడు. ఎండకి ఎండి, వానకు తడిచి, మంచుకు తడిచి, ఏమండి అతని తల వెంట్రుకలు, అతని గోర్లు అట్లా అయిపోవటం జరిగింది. ఏమండి, అందుకోసం ఈ గోర్లు దయచేసి పెంచుకోవద్దండి. అది ఫ్యాషన్ కాదు, అది రోగం. అది ఎలాగో చెప్పమంటారా?
ఎలాగో చెప్పమంటారా? మీరు గోర్లు పెంచుకుంటారు ఏమండి. ఈ గోర్లు పెంచుకున్నప్పుడు ఏమిటంటే మీరు ఆ గోర్లతోనే మీరు భోజనం చేస్తారు. ఆ భోజనం చేసినప్పుడు కొన్ని ఆహార పదార్థాలు ఆ గోర్లలో ఉండిపోతాయి. ఆ గోర్ల యొక్క లోన ఉండిపోతాయి. ఉండిపోయి ఏంటంటే అవన్నీ కూడా ఇన్ఫెక్షన్గా స్టార్ట్ అయిపోతుంది. అవన్నీ కూడా ఇన్ఫెక్షన్ వచ్చేస్తాయి. అలాగే మనం బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఎడం చేతికి గోర్లు పెట్టుకున్నాం అనుకోండి ఏమండి కదా, నిజమే. నిజమేనండి, నేను చెప్పేది వాస్తవమే. మీరు నవ్వొద్దు దయచేసి. ఏమండి, ఎడం చేది మనం దేనికి ఉపయోగిస్తాం? ఏమండి, మనం బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఎడం చేయి ఉపయోగిస్తాం. మరి వాష్ చేసుకున్న తర్వాత కూడా కొంత మలినమైనటువంటి, అశుద్ధమైనటువంటిది, అపవిత్రమైనటువంటిది ఏమండి కొన్ని గోర్ల లోన ఉండిపోతుంది. ఎంత సబ్బు పెట్టి కడుక్కున్నా ఆ గోర్ల లోన నుంచి ఎలా తీయగలరా? మీరు తీయలేరు. ఉంటుంది అక్కడ. మళ్ళీ ఏం చేస్తారు? మీరు మామూలుగా వచ్చినప్పుడు గోరు నోట్లో పెట్టుకుంటారు ఇట్టగా. అంటే మన పెంట మనమే నోట్లో పెట్టుకుంటున్నాం అనమాట. చూసారా? దయచేసి నా మాట వినండి. గోర్లు పెంచుకోవద్దండి. నాకు గోర్లు పెంచుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. ఇక్కడ నెబుకద్నెజరు గోర్లు అలా పెరిగిపోయినాయి అంటే దానికి ఒక కారణం ఉంది. అతనికి అవకాశం లేదు. తల దువ్వుకోవడానికి అవకాశం లేదు. గోర్లు కట్ చేసుకోవడానికి అవకాశం లేదు. కానీ మనం అవకాశం ఉండి కట్ చేసుకోలేకపోతున్నాం. ఏమండి, అలాంటి పరిస్థితి నెబుకద్నెజరుకు వచ్చింది. ఇలా జరిగిన తర్వాత కొంతకాలానికి దేవుడు మరలా ఏం చేశాడో తెలుసా? ఎప్పుడు చేశాడో తెలుసా? తన అధికారానికి మరలా ఇచ్చాడు. తన అధికారాన్ని, తన రాజ్యాన్ని మరలా ఇచ్చాడు అతనికి. ఎప్పుడు ఇచ్చాడో చూడండి ఒకసారి. 34 వచనం. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడునకు దేవుని స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యమును చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవే. చూసారా? ఆ కిందకి చదువుతూ ఏమంటున్నాడు 36వ వచనంలో, ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను, రాజ్య సంబంధముగు ప్రభావమును ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను, నా మంత్రులు నా క్రియాధిపతులు నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి, నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొందితిని. చూసారా? అంటే తనకి బుద్ధి వచ్చింది. తనను తాను తగ్గించుకున్నాడు. ఎలా తగ్గించుకున్నాడు? నేను గొప్పవాణ్ణి కాదు, నేను పెద్దవాణ్ణి కాదు, నేనేదో ఈ ప్రపంచాన్ని పరిపాలించేస్తున్నాను, ఈ ప్రపంచానికి నేను ఒక్కడినే మకుటము లేని చక్రవర్తిని అని ఏదైతే గర్వపడ్డాడో దాన్ని పూర్తిగా తగ్గించుకున్నాడు. అందుకోసమే బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి నేను కాదు గొప్పవాణ్ణి. ఎవరు గొప్పవారో తెలుసా? పరలోకం అన్నటువంటి దేవుడే గొప్పవాడు. ఆయనే బలం, ఆయనే ఘనత, ఆయనే అధికారం, ఆయనే సమస్తము ఆయనే. మనలో ఏమీ లేదు, మనం నిమిత్త మాత్రమే అని ఆయన ఒప్పుకుని దేవునికి స్తుతించాడు, స్తోత్రం చేశాడు. అందుకోసమే తన రాజ్యాన్ని తన మరలా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన ఏమంటున్నాడు చూడండి. ఎలాగూ నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను, ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు, గర్వముతో నటించు వారిని ఆయన అనుపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరుచుచున్నాను. చూసారా? ఎవరైతే గర్వముతో నటిస్తారో ఏమండి, దేవుడు ఏం చేస్తాడట? వారిని అనిపే శక్తుడట. చూసారా? మంచి మాట అండి. 37వ వచనం. గర్వముతో నటించు వారిని ఆయన అనుపశక్తుడనియు, అనిపే శక్తి కలిగిన వాడు. ఇదే ఈ నెబుకద్నెజరే మనకు ఉదాహరణ.
రాజు అండి, రాజు. కానీ బయట ఎవరితో కూడా గర్వపడలేదు, గర్వం మాటలు మాట్లాడలేదు, గర్వముగా ప్రవర్తించడం కూడా లేదు. తన మనసులో అనుకున్నాడంతే, దేవునికి కోపం వచ్చేసింది. ఆ గర్వాన్ని తీసేయాలనుకున్నాడు, ఆ గర్వాన్ని అణిచేయాలనుకున్నాడు అంతే. ఆ గర్వాన్ని తీసేయాలనుకున్నాడు, ఆ గర్వాన్ని అణిచివేయాలనుకుని ఏమండి వెంటనే అతని అడవి పాలు చేశాడు. తర్వాత అతను ఏమంటున్నాడు, నెబుకద్నెజరే సాక్ష్యం చెప్తున్నాడు, నేను కాదు రాజు, పరలోకంలో ఉన్నాడు రాజు. ఆయనే సమస్తం ఆధిపత్యం, సమస్తం అధికారము ఆయనకే. ఆయన కార్యాలు ఎలా ఉంటాయట? సత్యములు, న్యాయములై. ఆయన మార్గము న్యాయము, ఆయన సత్యము, న్యాయంగా ఉంటాయి ఆయన మార్గాలు. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకోసమే మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఏ మార్గంలో ఉన్నాము, మనం సత్యముగా ఉన్నామా, మనం న్యాయముగా ఉన్నామా, న్యాయబద్ధమైనది ఏమిటి, సత్యమైనది ఏమిటి అనేది మనం ఆలోచించుకోవాలి. గర్వంతో నటించే వారిని ఏం చేస్తాడట? గర్వాన్ని తీసేస్తాడంతే. అలాగే మన లూకాసు వార్తలో ఒక ఆయన అనుకుంటాడు, ఏమనుకుంటాడు? అతను కూడా తన మనసులో అనుకుంటున్నాడు, ఏమని? నా ప్రాణమా తిను త్రాగు సుఖించు, తిను త్రాగు సుఖించు. అనేక సంవత్సరాల సరిపడటువంటి ఆస్తి నీకు సమకూర్చబడింది, ఎంజాయ్ అనుకున్నాడు అంతే. అని ఎవరితో అన్నాడు? తన మనసులో అనుకున్నాడు. మనసులో అనుకుంటేనే దేవునికి కోపం వచ్చేసి దేవుడు ఏమన్నాడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివి అగును. చూసారా ఎంత చక్కటి మాట అండి, ఎంత చక్కటి మాట. చూసారా గర్వంతో మాట్లాడేటువంటి మాట. ఏమనుకున్నాడు? నా ప్రాణమా తిను త్రాగు, నీ ఇష్టం, ఎంజాయ్ మ్యాన్, ఎంజాయ్. నా ఇష్టానుసారం, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకు, ఎంజాయ్. డబ్బు వస్తుంది, డబ్బు ఉంది మన దగ్గర, ఆస్తి ఉంది, నువ్వు ఎవరిని లెక్క చేయవసరంలా, ఎవరి మాట వినవసరంలా, ఏదనుకుంటే అది చేయొచ్చు నువ్వు అని తన మనసులో తాను అనుకుంటున్నాడనమాట. కానీ దేవుడు ఆ రాత్రే ఏం చేశాడు? తీసేశాడు. గర్వము ఎంత ప్రమాదకరమో ఆలోచించండి, ఎంత ప్రమాదకరం గర్వం. చూసారా సామెతలో ఒక మంచి మాట ఉంది, చదువుతాను చూడండి. సామెతలు 18వ అధ్యాయం, 12వ వచనం. సామెతలు 18వ అధ్యాయం 12. ఆపద రాక మునుపు నరుని హృదయము అతిశయపడును. ఏమిటంటండి? ఆపద రాక మునుపు నరుని హృదయం అతిశయపడుతుందట, అంటే గర్వపడుతుంది. అంటే మనకి ఆపద సంభవించేటువంటి ముందు మనం ఎలా ప్రవర్తిస్తామట? చాలా గర్వంగా ప్రవర్తిస్తామట. అంటే గర్వముగా అంటే ఏంటి? ఎవరిని లెక్క చేయని తనం, ఎవరి మాట వినని తనం, విచ్చలవిడిగా ప్రవర్తించేటువంటి తనం, ఏదో అనుకుంటే అది చేసేటువంటి తత్వం. ఇదే గర్వం. ఇలా గర్వంగా మనం ఎప్పుడు ప్రవర్తిస్తామట? ఇలా మనం గర్వంగా ప్రవర్తించేటప్పుడు జరిగేటటువంటి ముందు మనకి ఏం జరుగుతుందట? ఆపద రాక మునుపు ఇదొక ఇండికేషన్ అనమాట. ఆపద వచ్చే ముందు మనము గర్వముగా ప్రవర్తిస్తామట. ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరూ, నేను నిజంగా గర్వముగా ప్రవర్తిస్తున్నానా, గర్వముగా ఉంటున్నానా, గర్వముగా చేస్తున్నానా, గర్వముగా మనసులో అనుకుంటున్నానా అనేది మనం ఆలోచించుకోవాలి. నువ్వు గర్వముగా ప్రవర్తిస్తున్నావు అంటే నీకు స్టార్ట్ అయినట్లు లెక్క ఆపద, నీకు ఆపద స్టార్ట్ అయినట్లు లెక్క.
అందుకోసమే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకో మాట కూడా చదువుకుందాం చూడండి. ఇదే సామెతలు 16 అధ్యాయం 18 నాశనమునకు ముందు గర్వము నడుచును. చూసారా, నాశనమునకు ముందు గర్వము నడుచును. అంటే మనం గర్వముగా ప్రవర్తిస్తున్నాము అంటే మనం నాశనమైపోతున్నట్టు లెక్క. అందుకోసమే మనము గర్వముగా ప్రవర్తించకూడదు. నాశనమునకు ముందు గర్వము నడుచును. చూసారా, దయచేసి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి, ఆలోచన చేయండి. ఏమండి, మన డబ్బును చూసి మనం ఎప్పుడు గర్వపడకూడదు. మనకున్న ఐశ్వర్యాన్ని చూసి మనం ఎప్పుడు కూడా గర్వముగా ప్రవర్తించకూడదు, గర్వముగా మాట్లాడకూడదు, గర్వముగా ఆలోచన కూడా చేయకూడదు. ఎందుకంటే నాశనమునకు ముందు గర్వము నడుచును. అందుకోసమే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ఒక మాట మాట్లాడతారు. తగ్గించుకున్నవారు హెచ్చించుకున్నవారు తగ్గించబడును. చూసారు, ఎంత గొప్ప మాట అండి. మనం ఎంతసేపు తగ్గించుకోవాలి, అంతేగాని మనల్ని మనం హెచ్చించుకోకూడదు. ఒక నెబుకద్నెజరు హెచ్చించుకున్నాడు, ఒక ధనవంతుడు హెచ్చించుకున్నాడు. ఆ హెచ్చించుకోవటం మూలంగా జరిగినటువంటి పర్యవసానం ఏంటో తెలుసా? ప్రాణాలే పోయినాయి ధనవంతుడికి. నెబుకద్నెజరుకి ఏం జరిగింది? అధికారమే పోయింది. మరలా బుద్ధి వచ్చినప్పుడు మారటం జరిగింది. చూసారా, అందుకోసమేనండి మనుషులు చాలామంది ఏంటో అసలు అర్థం కాదు, చాలా గర్వంగా మాట్లాడుతూ ఉంటారు, చాలా గర్వంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? కొంతమంది వారి అందాన్ని చూసి గర్వపడుతూ ఉంటారు. కొంతమంది వారికి ఉన్నటువంటి అందాన్ని చూసి గర్వపడుతూ ఉంటారు. ఏమండి ఈ మట్టి తోలు చూసి కొంతమందికి నల్ల మట్టి ఉంటుంది, కొంతమందికి ఎర్ర మట్టి ఉంటుంది. ఏదైతే ఏమైందండి? 60 ఏళ్ళకి మట్టిలో కలిసిపోయేది ఏదైతే ఏమైంది? నీ స్కిన్ను చూసి నువ్వు గర్వపడద్దు. నీ స్కిన్ను చూసి, నీ అందాన్ని చూసి గర్వపడ్డావా, దేవుడు నిన్ను కురూపిగా చేస్తాడు. అందుకోసం అంటాడు, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అందుకోసమే అందం ఎప్పుడు మోసకరమేనట. నువ్వు అందాన్ని చూసావా, మోసపోతావు. సౌందర్యము వ్యర్థము, ఇదంతా నాన్ సెన్స్ అంటున్నాడు దేవుడు. వ్యర్థము. అందాన్ని చూసి గర్వపడకూడదు, ఐశ్వర్యాన్ని చూసి గర్వపడకూడదు, ధనాన్ని చూసి గర్వపడకూడదు, నీ హైట్ను చూసి గర్వపడకూడదు, నీ వెయిట్ను చూసి గర్వపడకూడదు, నీ బలగాన్ని చూసి గర్వపడకూడదు, నీ ఉద్యోగాన్ని చూసి గర్వపడకూడదు. దేవుడు తలుచుకుంటే రాజునే ఏం చేశాడు? దేవుడు గడ్డి తినిపించాడు. నెబుకద్నెజరు రాజునే దేవుడు గడ్డి తినిపించాడు. ఆఫ్టర్ ఆల్ మనమెంత ఒక చక్రవర్తి, ప్రపంచాన్నే పరిపాలిస్తున్నాడు నెబుకద్నెజరు. అలాంటి ప్రపంచాన్నే పరిపాలించేటువంటి చక్రవర్తినే దేవుడు ఏం చేశాడు తెలుసా? గర్వపడినందుకు గడ్డి తినిపించాడు, నేలను మొలిచేటువంటి గడ్డిని తినిపించాడు. మనమెంత? అందుకోసమని దయచేసి గర్వపడొద్దు. ఇవన్నీ కూడా ఆయనకి అసహ్యమట. ఇవన్నీ కూడా ఆయన గర్వము, అహంకారము. ఇంకో మాట చెప్తున్నాడు చూడండి, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. చూసారా, మనం పడిపోవటానికి ముందు, పడిపోవటం అంటే ఏంటి? రోడ్డు మీద పడిపోవటం కాదండి, రోడ్డు మీద పడిపోవటం కాదు. అర్థమైందా? మన జీవితం కొలాప్స్ అయిపోతున్నప్పుడు, అర్థమైందా? పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు నడుచును. చూసారా, బాబు ఎందుకురా బాబు అట్ట మిడిసి పడుతున్నావు, అసలు ఎగిరెగిరి పడుతున్నావు, ఏమైపోతావో ఏంటో అని అప్పుడప్పుడు
ఏమండి, నా చిన్నతనంలో ఈ మాటలన్నీ నేను వినేవాడిని. ఎగిరెగిరి పడకూడదండి. ఎగిరెగిరి పడితే కింద పడిపోతాం. మిడిసిపాటు పని చేయదు మనిషికి. గర్వము కానీ అహంకారము కానీ పని చేయదట. మనం అలా ప్రవర్తిస్తున్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా? మన టైం దగ్గరికి వచ్చింది. ఒకటే గుర్తు, మన టైం దగ్గరికి వచ్చిందట. కానీ ఒకే ఒక్క విషయంలో గర్వపడాలట. దేవుడు చెప్పాడు. అది ఏ విషయమో తెలుసా? ముగించేస్తాను చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం ఏమండి 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనం. చూసారా? గర్వపడేవారు ఎవరినందు గర్వపడాలట? అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి అని వ్రాయబడింది. ఎక్కడ రాయబడింది? పాత నిబంధన గ్రంథంలో రాయబడింది. ఎక్కడ? ఇర్మియా గ్రంథంలో రాయబడింది. చూస్తారా ఏమనంట? చూస్తారా? అది కూడా చూద్దాం చూడండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి గర్వించకూడదు, అతిశయింపకూడదు. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకునుట బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడినని యెహోవా చెప్పుచున్నాడు. చూసారా? ఇదండి నిజమైన దేవుని నేను తెలుసుకున్నాను. నేను నమ్ముకున్నటువంటి దేవుడు నిజమైనటువంటి దేవుడు. ఆయన పేరు యెహోవా. ఆయన నా తండ్రి. ఆయన బట్టే నేను అది గర్వపడాలి. నేను నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నానండి. నేను నిజమైన దేవుడిని నమ్ముకున్నానండి. నాకు ఏ లేదండి, ఏ ఇబ్బంది రాదు నాకు. ఆయన ఉన్నాడు నాకు. నా కొండ, నా కోట, నా శక్తి, నా బలము ఆయనే అని మనం గర్వపడాలట. అంతేగాని శౌర్యాన్ని బట్టిగా, బలాన్ని చూసి కాదండి, అధికారాన్ని చూసి కాదండి, ఐశ్వర్యాన్ని చూసి కాదండి, ఉద్యోగాన్ని చూసి కాదండి, అందాన్ని చూసి కాదండి, ఆస్తిపాస్తులను చూసి కాదండి. దయచేసి గర్వపడొద్దు. మనం గర్వపడుతున్నామా? మనం గర్వంగా మాట్లాడుతున్నామా? మన టైం అయిపోయినట్లు లెక్క. దయచేసి ఇక్కడి నుంచి అయినా తగ్గించుకోండి. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకంటే మనం గర్వంగా ప్రవర్తిస్తూ ఉంటారు చాలామంది. తగ్గించుకోవాలి, మార్చుకోవాలి. నెబుకద్నెజరు ఎలాగైతే తన మరలా బుద్ధి వచ్చిందో అలాగే మనము కూడా మార్చుకోవాలి. మన మైండ్ సెట్ మార్చుకోవాలి. నాకేంటి అనుకుంటూ ఉంటారు చాలామంది. నాకేంటి అనుకున్నాడు ధనవంతుడు. నాకేంటి అనుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు. దయచేసి వద్దు. మన జీవితాలు ఎలాంటివో తెలుసా? ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు. ఆవిరి కనపడుతుందా? కనపడదు. అన్నం ఉండేటప్పుడు ఏమండి పొంగు వస్తుంది. ఆ పొంగు వచ్చినప్పుడే ఆవిరి కనపడుతుంది. ఆ తర్వాత ఆవిరి మనకు కనపడదు. టీ తాగేటప్పుడే ఆవిరి కనపడుతుంది. ఆ తర్వాత ఆవిరి కనపడదు. అంటే ఒక క్షణం అనమాట. ఒక క్షణమే కనపడుతుంది ఆవిరి. అలాగే మన బ్రతుకులు కూడా ఈ లోకంలో ఒక క్షణమే, ఒక క్షణం లాంటి బ్రతుకులు అనమాట. ఆయన ఒక్కసారి కన్నెర్ర చేశాడా మనం సమాధిలోకి వెళ్ళిపోవటమే. దయచేసి దేవుని పిల్లలారా, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. గర్విష్ఠులు ఆయనకి హేయులు అంట, అసహ్యులు అంట. వద్దు, మనం తగ్గించుకుని ఉందాం. తగ్గించుకున్న వారు హెచ్చించబడతారు. ఎక్కడ? పరలోకంలో హెచ్చించబడతారు. దానికోసమే మనం ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ ఆల్.